సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు తేదీ ఫిబ్రవరి 9వ తారీఖు సోమవారం. వరుసగా 2 రోజుల మన వారాంతపు తర్వాత సోమవారం మార్కెట్ కొనసాగుతుంది. ఈరోజు కొనుగోలు పరంగా మార్కెట్లో ఎలా కొనసాగాయి రైతులతో నేను మాట్లాడటం జరిగింది. బ్యాడిగి రకం మన ఖమ్మంలో ఎలా కొనుగోలు పోయింది అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి, మార్కెట్ సమాచారం తెలుసుకోండి. ఏసీ మిర్చి బస్తాలు నేను చూసిన వరకు అయితే 100 నుండి 150 బస్తాల వరకు వచ్చినాయి. కొత్త మిర్చి 22,000 వరకు ఉండొచ్చు నా అంచనా ప్రకారం. రేట్ ఇది 17,600. 17,600 అంటే ఏ ఊరి మంది అన్న? బాబు ఇస్తండా. ఎన్ని ఎకరాలు వేసి సంవత్సరం మిర్చి? ఎకరం వేసిర్రా? తోటలు ఎలా ఉన్నాయి అన్నగారు? ఇంతవరకు బాగానే ఉంది, మాత్రం ఇప్పుడు రేటు పడట్లే. ఎకరానికి ఒక 10 క్వింటాలు వస్తాయి సంవత్సరం. ఎకరానికి ఎన్ని క్వింటాలు రావచ్చు అన్న తోటలు మొత్తం అయిపోయేవరకు? 3 కావు 20 చిల్లర అవుతుంది. 20 చిల్లర అయిద్దా? ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. సో ఇది ఇంకా లాట్. ఒకసారి క్వాలిటీ, కలరు, సైజు అయిన తర్వాత మనం అన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అలా ఎంత అయింది రేటు? రేట్ ఎంత అయింది? రేట్ ఎంతండి? 17,000. ఎలా ఉన్నాయి మీ చుట్టుపక్కల తోటలు? ఎలా ఉన్నాయి? బాగున్నాయి అన్న? మీ చుట్టుపక్కల తోటలు బాగున్నాయి అంటున్నా. బాగానే ఉన్నాయా? ఎవరన్నా మంది అన్న? తంగిడి. ఎకరానికి ఎన్ని కింటాలు రావచ్చు సంవత్సరం మిర్చి? లాసేనా? ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. ఇంకో లాట్. ఒకసారి క్వాలిటీ, కలర్, సైజ్ చూడండి. మనం తర్వాత అన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎంత అయింది రేటు అన్న? 16,000. ఎవరన్నా మంది? జూలూరుపాడా. ఎన్ని ఎకరాలు వేసి సంవత్సరం మిర్చి? 7 ఎకరాలు వేసారా? 7 ఎకరాలు ఈరోజు మార్కెట్ ఎన్ని బత్తాలు వచ్చినాయి? ఎన్ని బత్తాలు వచ్చినాయి మార్కెట్కి? ఇవ్వాలా 52 బస్తాలా? తోటలు మొత్తం అయిపోయేవరకు ఎన్ని క్వింటాలు రావచ్చు సంవత్సరం మిర్చి అన్నా? అంటే అందాజుగా 7 ఎకరాలకు 15 క్వింటాలు అయిద్దా కదా అంటారు. ఓకే అండి గారు, థ్యాంక్ యూ. సో ఇది ఇంకో క్వాలిటీ, కలర్, సైజు. అన్న ఎంత అయింది రేటు? ఎంత అయింది రేటు ఇవాళ మీది? ఎంత అయింది రేటు? 18,000. ఎవరన్నా మంది? భాగ్యనగర్. ఎన్ని ఎకరాలు వేసే సంవత్సరం ఇచ్చి? 3 ఎకరాలా? ఎన్ని పత్తాలు వచ్చినాయి మార్కెట్కి ఇవాళ? ఎకరానికి తోటలు మొత్తం అయిపోయే వరకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. మరి మీకు ఎంత రేటు ఉంటే మామూలుగా రేటు అన్ని ఖర్చులు బాగా సరిపోతుంది? మరి ఓకే అన్నగారు. సో ఇది బ్యాడిగి రకం అండి. 5 బత్తాలు వచ్చినాయి మన మార్కెట్. 5 బత్తాలు వచ్చి 19,000 అడుగుతారు, కానీ 20,000 అయితే ఇద్దామనుకుంటారు వాళ్ళు. బ్యాడిగి ఎంత అయింది రేట్? ఇది ఎంత అయింది? 18,200. ఎన్ని ఎకరాలు వేసిరండి సంవత్సరం మిర్చి? ఎన్ని ఎకరాలు వేసిరు సంవత్సరం మిర్చి? 2 ఎకరాలా? ఎన్ని బత్తాలు వచ్చినాయి మార్కెట్కి ఇవ్వాలా? 11, 17, మొత్తం 28. ఎలా ఉన్నాయి తోటలు? మీ ఏ ఊరు అన్న మంది? చెంపూరే. ఏ ఊరు మండలం? గౌరాదిపల్లి మండలమా? తోటలు ఎలా ఉన్నాయి అన్నగారు? రెండో కటింగ్. మొత్తం ఎన్ని క్వింటాలు రావచ్చు తోటలు మొత్తం అయిపోయే వరకు? 15 దాకా రావచ్చు. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. ఏ ఊరి మంది? ఏ ఊరి మంది? ఎన్ని ఎకరాలు వేసి అవసరం ఇచ్చి? ఎకరన్నర. ఎంత అయింది రేటు ఇవాళ? 18,000. తోటలు మొత్తం అయిపోయి ఎన్ని క్వింటాలు రావచ్చు? ఎన్ని క్వింటాలు రావచ్చు తోటలు మొత్తం అయిపోయే వరకు? ఈరోజు ఎన్ని బత్తాలు వచ్చింది మార్కెట్కి? 10 బస్తాలు. ఓకే అన్నగారు. అలా ఎంత అయింది రేటు? ఎంత అయింది రేటు? 17,000. ఎవరన్నా మంది?
ఎన్ని ఎకరాలు వేసి సంవత్సరం మిర్చి? 10 ఎకరం ఇస్తారా? ఎలా ఉన్నాయి తోటలు? ఎలా ఉన్నాయి అన్నగారు తోటలు? ఎలా ఉన్నాయి తోటలు? బాగున్నాయా అంటున్నా? బాగానే ఉన్నాయా? ఎకరానికి ఎన్ని క్వింటాలు రావచ్చు తోటలు మొత్తం అయిపోయే వరకు? తోటలు మొత్తం అయిపోయే వరకు ఎన్ని క్వింటాలు రావచ్చు ఎకరానికి? అందాజుగా ఓ 10-15? అసలు సర్రాసనకి పోతా ఓకే ఓకే అన్నగారు.